ఇది కూడా ఒక్కసారి చూడొచ్చు. నేటి నుంచే ప్రపంచ ఛాంపియన్షిప్ చరిత్ర వైపు సింధు చూపు. 17 ఏళ్ల తర్వాత భారత్లో బ్యాడ్మింటన్ మెగా టోర్నీ జరుగుతుంది. జపాన్ ఓపెన్ గెలిచిన జోష్లో ఉంది కాబట్టి సింధు ఎలా పర్ఫామ్ చేయొచ్చు అనుకుంటున్నారు? జస్ట్ జపాన్ ఓపెన్కి ముందే మనం ఒక అంటే కార్యక్రమం నిమిత్తం సింధు ఇంటికి వెళ్ళాం. తను ఇంకా అసలు వినయ విధేయతలు అసలు ఎక్కడా పోలేదన్నమాట. అదే విధంగా తను చాలా ఉత్సాహంతో ఉంది. తను అన్ని గెలవాలనే ఆ గ్రౌండింగే తనని ఖచ్చితంగా గెలిపిస్తుందని చెప్పి అంచనాలు వినిపిస్తున్నాయి. షీఈస్ బీన్ పర్ఫార్మింగ్ ఇన్క్రెడిబుల్లీ వెల్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అని చెప్పి. ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ టోర్నమెంట్ గెలవడం అనేది, పైగా జపాన్ ఓపెన్ ఇండియన్స్ ఇంతవరకు గెలవని టోర్నీ, అది ఫస్ట్ టైం ఒక రికార్డు సృష్టించింది. సో ఈ వరల్డ్ టూర్లో కనుక మళ్ళీ గెలిస్తే ఇది ఒక అరుదైన రికార్డ్ అయ్యేటువంటి. ఖచ్చితంగా వి విష్ సింధు ఆల్ ద వెరీ 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 బెస్ట్. అండ్ సింధు ఇంట్లో ఏంటంటే వెళ్ళంగానే రైట్ సైడ్ ఒక పెద్ద జిమ్ ఉంటుంది. ఆ జిమ్ అంటే తన ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, మీరు అన్నట్టు పెళ్ళయ్యాక కూడా మెయింటైన్ చేయడం, అందరి ఆకాంక్షలకు అనుగుణంగా తను ప్రాక్టీస్ చేయడం, అది చాలా ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. వి విష్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్లీ. ఇంకా మంచి స్టార్ ప్లేయర్స్ మన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమెన్ అండ్ ఫీమేల్ అండ్ మేల్ రెండు కాంబినేషన్స్లో. సో ఇండియన్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఇది స్పోర్ట్స్కి సంబంధించి న్యూస్ చూస్తే అవి కనిపిస్తున్నాయి. బిజినెస్ న్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ ముందు మెయిన్ లీడ్ స్టోరీస్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ కూడా కల్తీ కేటుగాళ్ళు అని చెప్పని దీన్నే హైలైట్ చేశారు. సో ఒకటి సోషల్ జస్టిస్, సేమ్ స్టోరీ. ముఖ్యమంత్రి గారు బంగారం తూగారు కాబట్టి ఆ స్టేట్మెంట్ అదే టీమ్స్ రెడీ అని చెప్పి చెప్పారు. విశేషాలన్నీ చూసాం మనం. అండ్ అలాగా మనకి క్రీడా వార్తలు కూడా ఇందాక చూసాము. సో బోల్డ్ ఇంకా చాలా తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. రసవత్తరమైన వార్తలతో మళ్ళీ రేపు ఉదయం మార్నింగ్ షో కొనసాగుతుంది, మార్నింగ్ న్యూస్. కాబట్టి కేశవ్, ఫర్ టుడే విల్ సైన్ ఆఫ్. డెఫినెట్లీ ఈ రోజు వచ్చినటువంటి వార్తలన్నిటిలో మంచి వార్తలు రెండు కనిపిస్తున్నాయి. లీడ్ స్టోరీస్ కూడా అవే అవ్వాలి, అవే అయ్యాయి కూడా. అవి చేసే ప్రయత్నం మేము చేసాం. ఒకటి, ఈ మసాలాల పేరుతో, పాన్ మసాలాల పేరుతో చేస్తున్నటువంటి యువతని డైవర్ట్ చేసేటువంటి ట్రాప్లో మీరు పడమాకండి. ఎలాంటి సెలబ్రిటీస్ చేసినా కానీ వాటిని తిరస్కరించండి. రెండవది, కల్తీ ఫుడ్ని అరికట్టడానికి ప్రభుత్వాలు నడుం బిగిస్తున్నాయి. దీన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. అందరూ కలిసి సహకరిద్దాం కూడా. అండ్ మూడోది, అఫ్ కోర్స్ మా సూచన ఏంటంటే దోమల బెడద బాగా పెరిగింది ఈ వర్షాకాలంలో, సర్వసాధారణం. కానీ వర్షం లేకుండా దోమలు అయితే వచ్చాయి. జాగ్రత్త పడదాం, బికాస్ దోమల వ్యాధులు మనకి తెలుసు, మలేరియా, ఆల్రెడీ వచ్చేస్తున్నాయి అని చెప్పని హెల్త్ డిపార్ట్మెంట్ ఒక అలర్ట్ కూడా రిలీజ్ చేశారు. రైట్. సో మనం అది చాలా కేర్ఫుల్ గా. ఒకటే మార్గం, ఇవన్నీ పెట్టేవన్నీ కూడా, ఇవన్నీ ఈ స్విచ్లతో వచ్చేవన్నీ కూడా పనిచేయట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే బ్యాటిల్ తీసుకుని యుద్ధం చేయాలి, బ్యాడ్మింటన్ ఆడాలి సింధు ఇన్స్పిరేషన్ తో. అంతే. గ్రేట్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. కేశవ్, బాయ్. థ్యాంక్ యూ, బాయ్.